ఎన్నిసార్లు యూపీఎస్సీ అటెంప్ట్ చేసినా ప్రిలిమ్స్ మాత్రమే క్లియర్ చేయలేకపోతున్నారా? మీరు చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటో ఇవాళ చూద్దాం. Hello officers, welcome to Prerna ICS. Today, let's discuss what are the 5 major mistakes that you should avoid for your UPSC prelims examination. So let's begin with what are the problems or where you might go wrong. ఫస్ట్ వచ్చేసి కంటెంట్ హోల్డర్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే చాలా టెలిగ్రామ్ ఛానల్స్ ఫాలో అవ్వడం కానీ ఆర్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ మొత్తం అన్ని చూడడము, జాయిన్ అవ్వడము, సబ్స్క్రైబ్ చేసుకోవడము అండ్ ప్రతి చిన్న కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ఆన్లైన్ ఆఫ్లైన్ దొరికిన మెటీరియల్ అన్ని కొనుక్కోవడం ఇలా చేస్తూ ఉంటారు. వాట్ దే డూ ఇస్ దే హోల్డ్ ఆల్ ఆఫ్ ద కంటెంట్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండ్ దే డూ నాట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు రీడ్ దట్ కంటెంట్ ఆర్ ఈవెన్ అట్లీస్ట్ గో త్రూ దట్ కంటెంట్ వన్స్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అంటే మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ లో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు దాన్ని చదవడం స్టార్ట్ చేసినప్పుడు మేక్ ష్యూర్ వన్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ యువర్ బ్రెయిన్. దట్ ఈస్ మీరు ఏదైతే కంటెంట్ చదువుతున్నారో ఎగ్జామ్ అయిపోయే లోపు దాన్ని అట్లీస్ట్ మీరు 5 to 6 times రివైజ్ చేసుకోగలుగుతారా లేదా, అది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు ఏదైతే కంటెంట్ ని రివైజ్ చేయలేరో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్. అంటే మీరు రివైజ్ చేయనప్పుడు ఏమవుతుందంటే మీరు దాన్ని రీటైన్ చేసి ఎగ్జామ్ లో రిప్రొడ్యూస్ చేయలేరు. అందుకనే మీరు ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు యూ మైట్ హ్యావ్ ఫేస్ దిస్ ఇష్యూ వేర్ మీరు క్వశ్చన్ చూసినప్పుడు ఆ టాపిక్ చదివినట్టే అనిపిస్తుంది కానీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు రికలెక్ట్ ఆర్ యూ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ దోస్ స్మాల్ ట్రాప్స్ దట్ ఆర్ లేడ్ ఇన్ ద సెంటెన్సెస్. ఇది యూజువల్ గా ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రివిజన్. మీరు ఏదైతే కంటెంట్ ని ఎక్కువ సార్లు రివైజ్ చేస్తారో అది మాత్రమే మీకు క్లారిటీ ఇన్ కాన్సెప్ట్స్ తీసుకొని వస్తుంది. సో యూ షుడ్ అవాయిడ్ కంటెంట్ హోర్డింగ్. అండ్ ద సెకండ్ ప్రాబ్లమ్ ఈస్ నాట్ టేకింగ్ యాక్షన్. వాట్ డూ ఐ మీన్ బై నాట్ టేకింగ్ యాక్షన్? హియర్ మీరు కరెక్ట్ గా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఓకే. రోజంతా మీరు ఎట్లా చదవాలి, ఏం చెయ్యాలి అని వీడియోస్ చూస్తారు. మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న మోటివేషన్ వీడియోస్ అన్నీ చూస్తారు. దెన్ యూట్యూబ్‌లో ఉన్న మోటివేషన్ వీడియోస్ అన్నీ చూస్తారు. బట్ వెన్ ద టైమ్ కమ్స్ ఫర్ యూ టు సిట్ అండ్ స్టడీ దట్ కమ్స్ వెరీ లెస్. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ యూ హ్యావ్ టు ఫస్ట్ అండర్‌స్టాండ్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఏరియా. యూ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ ఆన్ వాట్ షుడ్ యాక్చువల్లీ బీ డన్. దెన్ ద థర్డ్ ప్రాబ్లమ్ ఈస్ కాన్స్టెంట్‌లీ చేంజింగ్ యువర్ స్ట్రాటజీ. అంటే మీరు ఒక ప్లాన్ యేసుకుంటారు. ఆ ప్లాన్‌ని ఇది ఓకే 6 మంత్స్‌లో ఇంత చదవాలి అని అనుకుంటారు. సడెన్‌గా మీకు ఎవరో ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక టాపర్ వీడియోనో లేకపోతే ఇంకేదో చూసి, సరే నేను అది ఇంక్లూడ్ చేయలేదు కదా! దాని ప్రకారంగా నేను స్ట్రాటజీ మార్చుకుంటాను మళ్ళీ మార్చుకుంటాను. మళ్ళీ మీరు ఇంకొక ఎక్కడో టెలిగ్రామ్‌లో చూస్తారు. ఇంకొక స్ట్రాటజీ చూస్తారు ఆర్ ఇంకొక కంటెంట్ చూస్తారు. దాని ప్రకారం మళ్ళీ మార్చుకుంటారు. కొన్ని టాపిక్స్ మీరు అనుకున్నట్టుగా అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఆ ప్లాన్‌ని చేంజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎవ్రీ సింగిల్ టైమ్ ఒక ప్లాన్ వేసుకున్న ప్లాన్‌కి స్టిక్ అవ్వకుండా ఎవ్రీ సింగిల్ టైమ్ దాన్ని మారుస్తూ పోతూ ఉంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ కంప్లీట్ ఎనీ ప్లాన్. దీనికి మీరు ఒక సెట్ రొటీన్ అనేది సెట్ చేసుకోవాలి. We will look at the solutions also. So what is the fourth problem? Emotional vulnerability. అంటే మీరు ఒక మంచి విషయం గాని, చెడు విషయం గాని జరిగితే ఆ మూడ్‌ని ఆర్ ఆ ఎమోషన్‌ని ఎక్కువ రోజులు క్యారీ చేసి మీ ప్లాన్‌ని మీరేసుకున్న స్ట్రాటజీని మీరే బ్రేక్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెస్ట్ రాసారనుకోండి, వీకెండ్ టెస్ట్. ఆ టెస్ట్‌లో మీరు ఒకవేళ చాలా మంచి మార్క్స్ స్కోర్ చేస్తే మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి నాకన్నీ వచ్చేసాయి అని చెప్పి కొన్ని రోజులు నెగ్లెక్ట్ చేయడం, మీరు అనుకున్న డిసిప్లిన్ బ్రేక్ చేయడం. ఆర్ మీరు ఒకవేళ తక్కువ మార్క్స్ వస్తే దాంట్లో నుండి మీరు డీమోటివేట్ అయిపోయి ఆర్ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండడం వల్ల కూడా ఆ చిన్న చిన్న ఇష్యూస్‌ని మీరు ఎగ్జామ్ మీద చూపించి మీ స్ట్రాటజీ ఆర్ మీ ప్లాన్‌ని ఫాలో అవ్వకుండా చేసినప్పుడు యూ ఆర్ బ్రేకింగ్ యువర్ ఓన్ డిసిప్లిన్. యూ ఆర్ బ్రేకింగ్ యువర్ ఓన్ రొటీన్. సో దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్ దట్ యూ హావ్ టు రిమెంబర్. అండ్ ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఈస్ రన్నింగ్ బిహైండ్ పర్ఫెక్షనిజం. దాంట్లో ఉన్న ప్రతి చిన్న విషయం తెలుసుకోవాలి, ప్రతీదీ చదివేసేయాలి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి అని అనుకోవడం ఈస్ రాంగ్. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో మీరు 100 క్వెషన్స్‌లో 100 అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ద కట్ ఆఫ్ మార్క్స్ ఈస్ అరౌండ్ 100 మార్క్స్. అంటే మీరు 50% కరెక్ట్‌గా 100% యాక్యురేట్‌గా పెట్టినా కూడా యూ విల్ క్వాలిఫై ద ఎగ్జామ్. సో అలాంటి సిట్యుయేషన్‌లో యూ షుడ్ మేక్ అ స్ట్రాంగ్ స్ట్రాటజీ. యూ షుడ్ నో వాట్ అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్‌లో నేను బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాను. ఎందులో నేను తక్కువ పెర్ఫార్మ్ చేస్తున్నాను.
ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మీకు తెలుసు ఎన్వైర్న్మెంట్లు ఈ స్పీషీస్ ఎప్పుడైనా వచ్చినా లేకపోతే జనరల్ సైన్స్‌లో ఉన్న యానిమల్ కింగ్డమ్ అనే లాంటి చిన్న చిన్న టాపిక్స్‌లో మీకు తెలుసు అలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు మీరు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారు. బట్ మీరది ఎన్ని సార్లు మీరు ప్రిలిమ్స్ అటెంప్ట్స్ ఇస్తున్నా గూడా, అవి మీకు ఇష్టం లేదు ఆ టాపిక్ కాబట్టి అని చెప్పి చదవడం మానేస్తారు. బట్ యూ ఆర్ సీయింగ్ ద ట్రెండ్ దట్ వీటి మీద ప్రతిసారి ఒక క్వెషనో, 2 క్వెషన్సో అడుగుతున్నారు. సో, దట్ షుడ్ బి అవాయిడెడ్. మీకిష్టమైన సబ్జెక్ట్‌ని ఎక్కువ చదివేసి, పర్ఫెక్ట్‌గా చదివేసి, మీకిష్టం లేని టాపిక్స్‌ని వదిలేయండి. యూ షుడ్ ట్రై టు create a balance. So these are the 5 major mistakes that every aspirant should avoid to clear prelims examination for UPSC. సో దీనికి సొల్యూషన్స్ ఏంటి? యాజ్ ఐ టోల్డ్ యూ లిమిట్ యువర్ రిసోర్సెస్. మీరేవైతే అనుకుంటున్నారో ప్రతి సబ్జెక్ట్‌లో ఉన్న ప్రతి థీమ్‌కి ఒకటే రిసోర్స్ ఉండాలి. అండ్ దట్ షుడ్ బి ఫస్ట్‌లీ ఎన్‌సీఈఆర్‌టీస్. మీరు ఎన్‌సీఈఆర్‌టీస్‌ని మాత్రమే బేస్ చేసుకొని మీకు ఎక్స్‌ట్రాగా ఒక్కటే ఒక్క బుక్ రెఫరెన్స్‌కి పెట్టుకోండి. లైక్ ఫర్ పాలిటీ ఇఫ్ యూ ఆర్ రిఫరింగ్ లక్ష్మీకాంత్, మేక్ ష్యూర్ రిఫరింగ్ ఓన్లీ లక్ష్మీకాంత్. డీడీ బస్సు చదివేసి, దాని తర్వాత ఇంకో బుక్ చదివేసి, లక్ష్మీకాంత్ చదివేసి, ఎన్‌సీఈఆర్‌టీస్ చదివేసి అలా మల్టిపుల్ రిసోర్సెస్‌కి వెళ్ళొద్దు. స్టిక్ టు వన్ లిమిటెడ్ సోర్స్ అండ్ దాన్ని 6, 7 టైమ్స్ రివైజ్ చేస్తేనే మీరు క్లియర్‌గా ఎలిమినేట్ చేయగలుగుతారు ఆప్షన్స్. దెన్ ఫినిషింగ్ ద టాస్క్స్. మీరేదైతే రొటీన్ సెట్ చేసుకుంటున్నారో, మీరేదైతే ప్లాన్ చేస్తున్నారో అది జస్ట్ మోటివేషన్ రీల్స్ కానీ ఆర్ వీడియోస్ చూడడం కానీ అట్లా కాకుండా మీరేదైతే టాస్క్ అనుకుంటున్నారో వాటికి డెడ్‌లైన్స్ క్రియేట్ చేసుకోండి. అండ్ క్రియేట్ చేసుకున్న డెడ్‌లైన్స్‌ని ఫినిష్ చేయండి. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఫాలో ద రొటీన్ కంప్లీట్‌లీ అండ్ కాన్ఫిడెన్స్‌తోని మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. స్టిక్ టు ద ప్లాన్. మీరేదైతే ప్లాన్ వేసే రోజు కూర్చుంటున్నారో టేక్ టైమ్. టేక్ ద హోల్ డే ఫర్ మేకింగ్ ద స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ వేసుకున్న రోజే మీకుండే ఛాలెంజెస్ ఏంటి అనేది మీరు ఫస్ట్ రియలైజ్ అవ్వండి. లైక్ మీరు ఒకవేళ వర్కింగ్ ఎంప్లాయీ అనుకోండి. మీకున్నవి లిమిటెడ్ అవర్స్. ఆ లిమిటెడ్ అవర్స్‌ని మీరు ఎన్ని బ్రేక్స్‌లో మీరు వాడొచ్చు. ఎక్కడెక్కడ మీ స్టడీ అవర్స్, ఫస్ట్ స్టడీ అవర్, సెకండ్ స్టడీ అవర్ అకామిడేట్ చేయొచ్చు. ఎక్కడ మీకు గ్యాప్స్ అందులో. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ గానీ, ఏమన్నా ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ కానీ ఉంటే, అవి మళ్ళీ రికవర్ చేయడానికి, అలా రివైజ్ చేసుకోవడానికి, వాటికి ఆ ప్లాన్‌లో కొంచెం ఎక్స్‌పాండబుల్‌గా ఉండేలాగా కొన్ని గ్యాప్స్ ఇస్తే, మీరు ఎక్కడైనా మిస్ అయినా గూడా దాన్ని చేయొచ్చు. సో, ప్రాక్టికల్‌గా ఒక స్ట్రాటజీ అనుకోండి. దట్ ఈస్ కస్టమైజ్డ్ ఫర్ యూ. ఎవరో టాపర్ వాళ్ళ వాళ్ళ వర్క్ చేసిన ప్లాన్ మనం అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ వర్కింగ్ ఆ స్టైల్ వేరయ్యుండొచ్చు. వాళ్ళ అడాప్టేషన్ వేరయ్యుండొచ్చు. ఆర్ వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ వేరయ్యుండొచ్చు. దే మైట్ నీడ్ లెస్ అవర్స్. యూ మైట్ నీడ్ మోర్ అవర్స్ టు అండర్‌స్టాండ్ ద సేమ్ కాన్సెప్ట్. సో, కస్టమైజ్ యువర్ ప్లాన్ ఫర్ యువర్‌సెల్ఫ్ అండ్ రిమెంబర్ that you need to stick to the plan no matter what once you have decided on the strategy. Then the discipline of studying without taking మేజర్ బ్రేక్స్. సో, ఆ డిసిప్లిన్ ఏదైతే మనం రొటీన్ అనుకున్నామో, ఆ రొటీన్ ఫాలో అవ్వడం ఖచ్చితంగా. ఎమోషనల్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయడం. సో, ఒక టెస్ట్ బాగా అవ్వనందు వల్లనో, ఒక 1 వీక్ అంతా డిస్టర్బ్‌గా ఉండడం. ఇలాంటివి కాకుండా మీరు ఫోకస్ చేయాల్సింది ఓకే. టెస్ట్ రాయడం ఓకే. మీరు ఒకవేళ ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ బ్యాడ్, యూ షుడ్ సీ ఇట్ యాస్ అ అడ్వాంటేజ్ దట్ యూ హావ్ లెర్న్డ్ థిస్ థింగ్ బిఫోర్ ద ఎగ్జామ్ ఇట్సెల్ఫ్. ఎగ్జామ్‌కి వెళ్ళే 2 రోజుల ముందు వరకి కూడా మీరు ఆర్ 2 సెకండ్స్ ముందు వరకి కూడా మీరు ఎంతైతే ఎన్నైతే తప్పులు చేయగలుగుతున్నారో ముందే చేయండి. సో దట్ యూ విల్ నాట్ రిపీట్ ద మిస్టేక్ ఇన్ ద ఎగ్జామ్. సో యూ హ్యావ్ టు సీ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఎర్లియర్ అంటే ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఎర్లీగానే మిస్టేక్స్ చేశారు కాబట్టి ఇట్ విల్ బికమ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ యూ. సో, ఆ ఎమోషనల్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తూ మీరనుకున్న ఏదైతే ప్లాన్ ఉందో దానికి స్టిక్ అవుతూ యూ హ్యావ్ టు బి డిసిప్లిన్. యూ హ్యావ్ టు ఫాలో ద రొటీన్ టు ద టీ. దెన్ ఈక్వల్ ఫోకస్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్. మీనింగ్ మీరు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, నచ్చినా, నచ్చకపోయినా కొంతమందికి ఎకానమీ అంటే ఇష్టం ఉంటది. కొంతమందికి పాలిటీ ఇష్టం ఉంటది. సో, చదివిన లక్ష్మీకాంత్‌నే 100 టైమ్స్ చదువుతారు. ఎకానమీ కాన్సెప్ట్స్ అసలు ముట్టుకోరు. బట్ యూ నో ఎకానమీలో కూడా హై యీల్డింగ్ టాపిక్స్ ఎక్కువున్నాయి. జాగ్రఫీలో గూడా హై యీల్డింగ్ టాపిక్స్ ఎక్కువున్నాయి. సో, ఒకటే సబ్జెక్ట్‌ని పర్ఫెక్ట్‌గా టు ద టీ చదవడం కాకుండా అన్ని సబ్జెక్ట్స్‌ని చిన్నవి, పెద్దవి ఆల్ థీమ్స్ కవర్ చేసినప్పుడే యూ విల్ బి ఏబుల్ టు
make into the exam. You will be able to crack the UPSC prelims exam. So make sure that discipline is very, very important for this exam. Revision is very, very important for this exam. And this, what I'm trying to tell here is, make a strategy that suits you and make sure that you follow whatever you are planning till the exam is over. That will make sure to crack the UPSC prelims. So for more such content and tips and tricks, please follow our channel Prerna ICS. Thank you very much.